హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో గ్యాస్ సిలిండర్లు వాడేవారు తప్పనిసరిగా ఈ ఒక్కటి అనేది ఈ నెల ఆఖరులోగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు వచ్చేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు, ఇక మీ యొక్క కనెక్షన్ కూడా రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. అసలు ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడేవారు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అనగా హెచ్పి గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, ఇండియన్ గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, భారత్ గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు. సో ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకోవాలని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక రూల్ అనేది విడుదల చేశారు. అయితే ఆ రూల్ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఈకేవైసీ ఏంటంటే మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ విధానం అంటే మీరు ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక మీ యొక్క గ్యాస్ బుక్ అనేది తీసుకొని మీరు గ్యాస్ ఆఫీసులకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క మొబైల్ ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తీసుకొని వెళ్తే కనుక అక్కడ మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈకేవైసీ ఆల్రెడీ అయి ఉంటే మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చేసుకొని వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఇది మీరు చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ సేఫ్గా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా కానీ మీకు డైరెక్ట్గా సిలిండర్ అనేది వస్తుంది. అలాగే మనకేంటంటే సబ్సిడీ ఏదైతే అంటే సబ్సిడీ అంటే మనకి ఎవరైతే చాలామంది ఏంటంటే ఉజ్వల దీపం పథకం ద్వారా కూడా సిలిండర్లు తీసుకున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి సబ్సిడీ పడుతుంది. వారి సబ్సిడీ కూడా బ్రేక్ కాకుండా వారికి సబ్సిడీ కూడా అయితే టైంకి అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఉచితంగా అయితే ఇస్తారన్నారు కదా. సో ఆ 3 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు అనేది పడాలన్నా కానీ ఈ ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. అయితే ఈకేవైసీ మీరు ఆఫీసులకు వెళ్ళి చేసుకోవాలి. ఇక భారత్ గ్యాసు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గ్యాస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఆఫీసులకి వెళ్ళి మీరు ఏదైతే కంపెనీ సిలిండర్ యూస్ చేస్తున్నారో ఆ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో ఎలా చేసుకోవాలంటే మనకు పిఎం ఉజ్వల యోజన అనే మనకు అక్కడికి వెళ్ళి సో దాంట్లో మనకి ఏంటంటే ఈకేవైసీ అనేది సెలెక్ట్ చేస్తే కనుక ఈకేవైసీ ద్వారా ఏంటంటే మీ యొక్క వేలిముద్ర కానివ్వచ్చు మీరు వేలిముద్ర అనేది వేసి మీరు అక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈకేవైసీ అనేది అయిపోతుందండి. ఈ విధంగా మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈకేవైసీ చేసుకోలేని వారు చాలామంది అయితే ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించారు. సో ఇది మనకు దేశవ్యాప్తంగా ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సిలిండర్ అనేది టైం టు టైం అయితే వస్తుంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. సో జూలై మనకు 30వ తేదీ వరకు ఆఖరి టైం అయితే ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.